దోస్తులందరికీ నమస్తే. పచ్చి కొబ్బరి తురుముతో సాంబార్ ఎప్పుడైనా ట్రై చేసిరా? ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడైతే నేనైతే బాండీ పెట్టుకొని నూనె అయితే వేసుకున్నాను. నూనె వేసుకున్న తర్వాత అందులో జీలకర్ర ఆవాలు అయితే వేసుకున్నాను. నూనె వేడైన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, ఒక టమాటా అయితే వేసుకున్నాను. తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్టు, కొంచెం పసుపు వేసుకున్నాను. ఆ లోపల నేను పప్పు కూడా ఉడకబెట్టి పెట్టుకున్నాను. కందిపప్పు అయితే ఉడకబెట్టి పెట్టుకొని అది మిక్స్కి అయితే వేసుకున్నాను. చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పెట్టుకుని ఆ చింతపండు కూడా రసం అయితే పిండేసుకున్నాను. ఇందాక పప్పు ఉడకబెట్టుకున్నది మిక్స్కి వేసుకున్నాను కదా, అది కూడా వేసుకున్నాను. చింతపండు రసం వేసుకున్నాను. దానికి తగినన్ని నీళ్ళు వేసుకున్నాను. ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొంతుల పొడి, అలాగే పచ్చి కొబ్బరి తురుము మిక్స్కి అయితే వేసుకొని అది కూడా వేసేసుకున్నాను ఇందులోనే. తర్వాత లాస్ట్ కొంచెం అయితే బెల్లం అయితే వేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా ఉంటే కూడా వేసుకోవచ్చు. సాంబార్తో రైస్ అయితే చాలా బాగుంటుంది. ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది.